అరే నాకు నచ్చుతలేదు భయ్, ఎందుకు వస్తారు నా వెనకాల? A few moments later. ఎమోషనల్గా ఉంటుంది నాకు, ఎందుకంటే చాలా ఇష్టంగా కొనుక్కున్నాం కారు. ఇప్పుడు కూడా గ్యారేజ్కి అయితే వచ్చినాం. కారు లోపల ఒక సెకండ్ చూడగా నాకు ఇట్లా కార్ అయితే చూడండి. సో ఇక్కడ క్రాష్ గార్డ్ అంతా స్మాష్ అయిపోయినందుకు కొత్త క్రాష్ గార్డ్ వేసారు. యాక్చువల్గా ఏమేమి చూపిస్తారు ఇట్లండి, ఇది పలిగిపోయింది. ఇంకో ఇక్కడ ఇంకో ఇక్కడ లోపల పైప్ పలిగిపోయింది, మొత్తం చూడొచ్చు. కొన్ని కమెంట్స్ చూసిన నేను, ఒక 5 to 10 కమెంట్స్, అరే డ్రామా స్క్రిప్ట్ అది అని. బాయ్ ఒక మాట చెప్తున్నా, మాకు డ్రామా చేయడం స్క్రిప్ట్ చేయడం అవసరం కూడా లేదు. आप जो है ना फ़ोन पे बात करते करते रेकलेस ड्राइविंग करते करते लेके आके जो है ना ब्रेक मारे, लेकिन बहुत गाड़ी करीब आ गई थी, इस वजह से जाके गाड़ी इम्पैक्ट लॉरी को लग गया। साहब जिस तरीके से फ़ोन पे बात करते करते कंसंट्रेशन रैप कर दिए थे, ये बड़ी गाड़ी है, स्लो थे, बच गए। यहाँ पे भी वेरी केयरफुल, इज समबडी वेटिंग फॉर यू एट योर होम, सो बी केयरफुल। అండ్ మన టైం అయితే అస్సలు బాగాలేదు, నాదైతే ఇంకా అస్సలే బాగాలేదు. అదే కూలెంట్ కూడా బ్రేక్. లాస్ట్ టైం గుర్తుందంటే నేను చూపిస్తానండి, నేను క్లియర్ చూపిస్తాను అసలు యాక్సిడెంట్ ఎట్లయిందని. చూడు నువ్వు చేసిన కథలకి మనోడు చూడు, ఇంకో నాకు బీపీ లేస్తున్నా అన్న ఇంటలేరు. మళ్ళీ ఏమైనా చేసినాను అనుకో, మళ్ళీ ఏమైనా చేస్తానేమో అట్లా చేస్తుండు, దోస్తుని ఇట్లా చేస్తున్నా అని మాట్లాడతారు. అరే నాకు నచ్చుతలేదు భయ్, ఎందుకు వస్తారు నా వెనకాల? లేకపోతే ఏంది, కార్ నిజంగా డ్యామేజ్ అయిందా లేదా అని చూడనికి వస్తురా? ఎందుకు వస్తారు వీళ్ళంతా? నాకు అర్థమైతలేదు. నా వెనకాల ఏం దొంగ నేనా? నాకు ఓపిక అని ఉంటుంది, అది టెస్ట్ చేస్తారు పేషెంట్స్. సరే చేయని అడిగి పోయి నాకు చూపిస్తాయి. మన తమాషాలు ఒక్కటి రెండు అనే పెద్ద మాటలు మాట్లాడి నీకు చెప్తున్నా బొమ్మని, నీకు అర్థమైతలేదా? చూడున్నాడు నాకు అంతే, రాని చూపిస్తావు తమాషా, నేను కూడా ఏం చేస్తాను. గైస్ 3 days తర్వాత అయితే మనం కార్ జూనికి అయితే వచ్చినాము. ఎమోషనల్గా ఉంటుంది నాకు, ఎందుకంటే చాలా ఇష్టంగా కొనుక్కున్నాం కారు. ఇట్లా అయితే దానికి ఇక్కడ ఏ టైంలో కొన్నాం అర్థమవుతలేదు, కానీ దానికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా గ్యారేజ్కి అయితే వచ్చినాం. కారు లోపల ఒక సెకండ్ చూడగా నాకు ఇట్లా మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే నేను అసలు చెప్పలేను, ఒకసారి చూపిస్తాను నేను. అంటే మ్యాక్సిమం అంటే దాని తప్పేం లేదు, అది ఒక 100% అదైతే నన్ను కాపాడింది అనుకుంటారు. మాటలు కూడా వచ్చలేవు, కానీ కాపాడింది. సో ఇప్పుడు దాని పరిస్థితి ఇస్తుంటే గలీజ్ ఉంది. ఒకసారి లోపల నేను చూపిస్తాను. నీకు ఇది ఎట్లా తెలిసి? మా బాబాయ్ వాళ్ళ తెలిసిన షాప్ అంటే. కార్ అయితే చూడండి. సో కారు ఒకసారి ఇక్కడ కార్ చూడండి, అక్కడ ఉంది గ్యారేజ్లో. అసలు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎక్స్పెక్ట్ చేయరు, లైక్ అంటే ఇది ఏదో డ్రామా అన్నట్టు అనుకుంటారు, కానీ ఎవరు తెలియదు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలా బాయ్, నువ్వు ఎందుకు వస్తున్నావు, ఏంది అంతా? ఏందా ఎందుకు ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు? నాకు అర్థమవుతలేదు. నువ్వు ఏం కారు చూస్తావు? ఇంకా చాలా ఇంకా అట్లా కూడా ఉండద్దు, అది ఇంకేమైనా అయిపోయినాక చూస్తారా? మరి చెప్పు, ఎప్పుడు చూస్తావు? ఎందుకు ఇంత తమాషా చేస్తున్నావు, ఎందుకు సతాయిస్తున్నావు? అర్థమవుతలేదు. ఇది ఏం కావాలి చెప్పేట, నీ ప్రాబ్లం ఏం చెప్పి? అంటే కారు ఉందా, లేకపోతే మొత్తం గుడిచిపోయిందా, లేకపోతే ఏం చేద్దామని చెప్పినా? మరి చెప్పి ఎందుకు నేను బండి మీద చెప్పిన వద్దు, నాకు కొంచెం రిలీఫ్ కానీ అన్నాను. ఏం చూస్తావు? సరే వీళ్ళకి ఇంకా నమ్మకం లేదు, కారు గుడిచిపోయింది అయింది అంటే నమ్మకం లేదు ఇలా. బట్కి ఎట్లా అంటే ఇంకో సేమ్ అవే మొత్తం పేపర్లు కానీ, ఇంకో నా బుక్స్, నా సర్టిఫికేట్స్, ఇంకో సర్టిఫికేట్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఆ రోజు ఎట్లయితే బండికి యాక్సిడెంట్ అయింది ఆడికైనా స్టార్ట్ అయిపోయింది.
సో ముంగడ క్రాష్ గార్డ్ అంతా స్మాష్ అయిపోయినందుకు కొత్త క్రాష్ గార్డ్ వేసారు. యాక్చువల్గా ఏమైంది చూపిస్తారు రండి. ఆ రోజు ఏమైంది అంటే ఈడ లోక్షిత్ నువ్వు ఈడ కూర్చున్నావు కదా, మనోడు ఈడ కూర్చుంది. నాకు లాస్ట్ టైం గుర్తుందంటే నేను చూపిస్తానండి, నేను క్లియర్ చూపిస్తాను అసలు యాక్సిడెంట్ ఎట్లయిందని. సో డోర్ కూడా సౌండ్. సో ఆ రోజు ఏమైపోయిందంటే మనోడు ఇక్కడ కూర్చుండు, నేను ఇటు చూసుకుంటూ మాట్లాడుతున్నా. ముంగట ఒక వెహికల్ పోతుంది అంటే నేను దాన్ని ఫస్టే చూసిన, అది ఆల్రెడీ స్పీడ్లోనే ఉండే. కానీ అది పోతున్నప్పుడు నేనేం చేసిన అంటే అది పోతుంది కదా అని చెప్పేసి నేను ఇటు సైడ్ చూసుకుంటా మాట్లాడుతున్నా. అప్పుడే ఇట్లానే ఉండే కదా, ఉండలేదు మాట్లాడుతున్నా. సడన్ గా చూడంగానే తక్కువని బ్రేక్ తొక్కిన. అంటే అది ఆల్మోస్ట్ రేడియస్లోకి వచ్చేసింది దగ్గర. అంటే నాకు తెలుసు బండి కంట్రోల్ కాదని, అంటే బండి కూడా స్పీడ్లు ఉండే, అంటే మాక్సిమం ఒక 70-80 ఉండే, ఎక్కువ కూడా లేదు. సో ఏమైపోయిందంటే మనకి ముంగట ఆడు సడన్గా ఆపేసేసరికి నేను ధన్మన్ బ్రేక్ కొట్టేసరికి ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ ఇంకా ఇది కొత్తదే స్టీరింగ్ ఇది, అంటే ఆల్రెడీ అంటే ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసినాయి బయటికి, స్మాష్ అయిపోయింది. కానీ అది వచ్చే లోపలనే నా తల ఏదైతుంది అది ఇట్లా, అంటే మనం నార్మల్గా ఇట్లా చూస్తున్నాము అంటే స్ట్రేట్, అంటే మనం ఇట్లా ఫేస్ టర్న్ చేస్తాం కదా. సో నేను ఇట్లా ఫేస్ టర్న్ చేసేసరికి తక్కువ తాకింది. తాకంగానే ఇది ఇట్లా తెరుచుకోపోయింది. తెరుచుకోపోయేసరికి నాకు ఇది తాకింది ఒక్కటే గుర్తుంది, దాని తర్వాత ఏం గుర్తులేదు. నాకు ఇట్లా తాకంగానే నేను ఇట్లానే ఉండే, ఇట్లా గుద్దుకొని ఇటు వెనకకి ఇట్లా అదైపోయినా అంతే. అంతకు మించి తర్వాత అసలు నువ్వు ఎట్లా తీసుకుపోయినావు నన్ను, అసలు ఏమైంది, బండి ఎట్లా పోయింది, వీటి దాకా బండి ఎట్లా వచ్చింది తెలియదు. టోచర్ మీద తీసుకొచ్చినామని అది మొత్తం స్టార్ట్ అయ్యే కండిషనే లేకుండే బండి. సో ఇప్పటిదాకా నేను అంకుల్తో కూడా మాట్లాడినా, ఎవరైతే చీఫ్ ఉండు మెకానిక్లో మాట్లాడితే ఏమన్నాడు అంటే ముంగడ కూలెంట్ది అది పలిగిపోయిందని చెప్పి మొత్తం కూలెంట్ వెళ్ళిపోయిందంట. కూలెంట్ వెళ్ళిపోయింది. ప్లస్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకి క్రాష్ గార్డ్ కొత్తది వేయడం వల్ల సెట్ అయింది, లేకపోతే అది కూడా సెట్ కాకపోతుంది. కూలెంట్ అది కూడా కొత్త చేసిన అన్నాడు మళ్ళీ. అదే కూలెంట్ది కూడా బ్రేక్. సో చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ ఇది కూడా మొత్తం అదైపోయింది. ఇది ఒకటి చాలా చేంజెస్ అయిపోయినాయి. అంటే లోపల ఇంకో ఇది వలిగిపోయింది, మొత్తం ఇది పలిగిపోయింది. ఇంకో ఇక్కడిక్కడి ఇంకో ఇక్కడ లోపల పైప్ పలిగిపోయింది, మొత్తం చూడొచ్చు పలిగిపోయి మొత్తం కూలెంట్ కూడా వెళ్ళిపోయింది. అండ్ ఎట్లా అంటే మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బండికి ఇట్లా అవుతుందని. చూసినట్టయితే ఇట్లా ఇంకో క్రాష్ గార్డ్ కూడా కొత్తది వేసారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫస్ట్ తప్పు నాది, ఎందుకంటే నేను బండి నడిపేటప్పుడు ఫోన్ అయితే యూజ్ చేయొద్దు. నేను యాక్చువల్గా ఫోన్ అయితే యూజ్ చేయలేదు, కాకపోతే ఏంటంటే పక్కన కెమెరాలో మాట్లాడుతూ నేను ఆల్మోస్ట్ చూసినా, నేను బండి కొంచెం దూరంలో ఉండే చూసినా, కానీ అంటే మా లక్ బాగుంది అనుకోవాలా. ఎందుకంటే ఇక చెప్పొద్దు, అంటే అది అసలు ఏదో పెద్దది అయ్యేది చిన్నగా అయిపోయింది, సేవ్ అయిపోయినాము. నాకు నిజంగా బండి అయితే మస్తు లక్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇది చాలాసార్లు చెప్దాం అనుకున్నా, బండి నంబర్ 9179, అంటే మనకి 9+1 10 +17 +9 26. సో ఎట్లా అంటే మనకి 26 అనేది నాకు మంచి ఒక లక్కీ నెంబరు. ఎందుకంటే నా 10th స్టాండర్డ్లో నా రోల్ నెంబర్ కూడా 26 ఉండే. అండ్ నెక్స్ట్ ఇంటర్లో 26, నాకు డిగ్రీలో కూడా లక్కీగా 26 వచ్చింది. అండ్ నేను రీసెంట్గా నా స్టూడెంట్ ఎలక్షన్ చేసేటప్పుడు నా బ్యాలెట్ నెంబర్ 26, నా బర్త్డే June 26. సో 26 నేను అక్కడ ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయిన బండితోనే. ఎందుకంటే బండి అంత ఎమోషనల్ కనెక్ట్ ఉండే నాకు. అంటే ఎప్పటికైనా ఇట్లాంటి బండి తీసుకోవాలి, ఇట్లాంటి దాంట్లో ఉండాలని అన్న కూడా ఎంతో ఇష్టంగా చేయించాను. కానీ మెయిన్గా ఏంటంటే అన్న కొంచెం సినిమా వర్క్స్లో ఉండడం వల్ల ఇదేం తెలియదు. సో బండి అయితే ఇట్లా డ్యామేజ్ అయినా అనమాట. అండ్ నెక్స్ట్ ఇదేదో పోయిందని చెప్పి ఇప్పుడే తీసిరు బండ్ల నుంచి. సో అది కూడా అదవుతుంది. నాకు ఒక సెకండ్ బండి ఇటుకు వచ్చేసేసరికి నాకు సడన్గా బండి ఇట్లా వెనకకేని దీంట్లో చూసేసరికి నాకు ఇంకా కాలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈడ కూడా చూడ మొత్తం డ్యామేజ్లు ఉన్న బండ్లు ఉన్నాయి. సడన్గా ఇప్పుడు కూలెంట్ మనదే అనుకుంటా, అంటే ఉన్న కూలెంట్ కూడా తీసేసి ఆల్మోస్ట్. అంటే దేవుని దేవాల మనకి క్రాష్ గార్డ్ అనేది ఉంది కాబట్టి మనకి ముంగడ హిట్ చేసినా అని కూడా ఏం కాలేదు. ఇక ఏదైతే ఎయిర్ బ్యాగ్స్ ఉంటే అవి బయటికి వచ్చినాయి అంటే అర్థం చేసుకోరి ఏ లెవెల్లో మనం గుద్దినామని. సో
సో ఏదైతే అది కూడా కొత్త చేసిర్రు. దేవుని దేవాల నాకు ఫస్ట్ ఏంటంటే నాకేమైనా అయిపోయినా సరే కానీ మీకేం కాలే, అసలు నిజం చెప్తున్నా. ఎందుకంటే నా పక్కన నన్ను నమ్మి వీళ్ళు వచ్చినారు కానీ వెనకాల నా ఆడు కానీ అందరు వచ్చిర్రు. సో నాకు అదే భయం ఉండే. నాకు మెయిన్గా ఏంటంటే గుద్దేసిన మధ్య ఏమవుతుంది అని. సో అన్నకు కూడా ఎక్కువ తెలీదు, ఇంత పెద్ద క్రాష్ అయిందని తెలియదు అన్నకి. ఇగో ఇప్పుడు అన్ననే ఫోన్ చేస్తుండే ఏమైంది ఏడున్నావు అని. ఇక నాకేం చెప్పాలో అర్థమవుతలేదు. సో గైస్ నేను సారీ, అంటే నాది తప్పు. బండి నడిపేటప్పుడు అట్లా ఫోన్ అది చేయొద్దు అని చేసి తప్పు. చూస్తే తెలుస్తుంది కదా బండికి ఏమైంది, మనుషులకి ఏమైంది అని. వీళ్ళకి నిజంగా చెప్తున్నా కదా ఇంకా అని కూడా. అంటే ఒక మనిషి వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది, మనకైనా కానీ ఎవరికైనా కానీ మనిషి వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళకి ఏమైనా అయినాకనే తెలుస్తుంది, ముందైతే తెలియదు. అంటే చాలా కొంతమంది రీసెంట్గా, అంటే అందరు కాదు, కొన్ని కమెంట్స్ చూసిన నేను, ఒక 5 to 10 కమెంట్స్. అరే డ్రామా స్క్రిప్ట్ అది అని. బాయ్ ఒక మాట చెప్తున్నా, మాకు డ్రామా చేయడం స్క్రిప్ట్ చేయడం అవసరం కూడా లేదు. మాకు ఇట్లాంటి వీడియోస్ చేయాలంటే మాకు చాలా వీడియోస్ ఉన్నాయి, చాలానే చేసుకోవచ్చు. కానీ మా లైఫ్లో అయితే ఏదైతే రియాలిటీ అవుతుందో అది నేను చూపిస్తున్నాను. సో దీంట్లో కూడా ఒక మెసేజ్ ఏంటంటే నాది తప్పే ఒప్పుకుంటా. నేను యాక్చువల్లీ అంటే ఇట్లా కార్ నడిపేటప్పుడు ఈ వీడియోలలో మాట్లాడడం కానీ అవన్నీ చేయొద్దు. కానీ నిజంగా దానికి ఒక పెద్ద సారీ, దానికి నాకు ఒక మంచి లెసన్ దాకింది. సో మీకు కూడా చెప్తున్నా, చిన్నది పోయి పెద్దగా అవుతుంది. అంటే నాకు నెక్స్ట్ మంత్ టోర్నమెంట్ కూడా ఉంది. అది ఎప్పుడో నన్ను టీంలకి తీసేసిన టోర్నమెంట్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నారు. సో దానికి ప్రిపేర్ అయ్యే మూమెంట్లో నాకు లక్కీగా కాళ్ళకి చేతులకి అయితే ఏం కాలేదు, అది బండి వల్ల. సో నిజం చెప్తున్నా, అందరికీ సారీ చెప్తున్నా. అండ్ ఇంకొక 4-5 అంటున్నారు కదా స్క్రిప్ట్ అని. బాయ్ స్క్రిప్ట్ అయితే కాదు బాయ్, మేము అట్లాంటి లెక్కలైతే ఏం. బండిని ఈడాకా తీసుకొచ్చి ఇంత చేసే, నేను లాస్ట్ మంత్ 1 month అవుతుంది సర్వీసింగ్ చేసి. ఏ బండి కూడా 1 monthకి సర్వీసింగ్ రాదు. ఇంకోటి లోపల ఇరిగిపోయిన పార్ట్లు కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ లోపల ఇది కూలెంట్ ఇరిగిపోయింది, పైప్ మొత్తం అంటే క్రాష్ అయిపోయి ఇట్లా దగ్గరికి వచ్చేసి ఇరిగిపోయింది. దీని మీద కూడా చూడొచ్చు. సో మేము ఉన్నదే చూపిస్తున్నాము. నాకు ఇట్లాంటి చేయాలంటే చాలా కంటెంట్స్ ఉన్నాయి. నాకు ఇట్లా నా సొంత బండ్లు ఖరాబ్ అయిపోయినాయి, సొంత బండ్లు గ్యారేజ్కి తెచ్చేసినాం అని చెప్పి చూపించుకునే అంత అది లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను 1 month కింద చేసిన సర్వీసింగ్కి దీనికి ఎంత ఖర్చు అవుతుందో కూడా చూడుర్రి. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం బండి మంచిగా చూసుకోవాలంటే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో నేనేం ఫ్లెక్స్ చేస్తలేను, కానీ బండికి కూడా ఇంత అవుతుంది అని చెప్పి నా తప్పే. ఈ తప్పు వల్ల ఆల్మోస్ట్ నేను పైసలు వేస్ట్ అవుతున్నాయి, టైం వేస్ట్ అవుతుంది, హెల్త్ వేస్ట్ అయింది, ఎన్నో వేస్ట్ అవుతున్నాయి. సో ఇట్లాంటి తప్పులు కావద్దని కోరుకుంటున్నా. ఒకసారి అయితే మనకి ఇంకోటి చూపిస్తాను. ఏది పయ్యేది ఇప్పటికీ కూడా ఇంకా పయ్య రాలేదు. ఇదే పయ్య మీద నడిపిస్తున్నాం. అంకుల్ కూడా అంటుండు 2-3 వీల్స్ ఒకలా ఉన్నాయి. వీల్స్ ఇంకోటి ఏంటంటే ఇది ఖాళీ మనము తెచ్చిన వీల్ ఏంది అంటే ఇది ఒక స్టెఫ్నీ వీల్. ఇది ఆల్మోస్ట్ ఇది తీసుకురా ఒకసారి. ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు అన్నట్టు ఉందంట. ఇది చూడండి ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు అన్నట్టుంది. వేరే పై వేసుకోలేక కాదు, కాకపోతే సేమ్ వీలు అంటే 3 వీల్స్ ఒక్క లెక్కుండి మళ్ళీ వేరే పై కొనుక్కుంటే అది వేస్ట్ అయిపోతుంది. అది మళ్ళీ ఇట్లనే కనిపిస్తుంది. సో ఆ పైది ఏదైతే రిమ్ ఉంది అది వాళ్ళ దగ్గరనే ఉంది. సో నేను లాస్ట్ ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడతా, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. ఇంకోటి నెక్స్ట్ జరుగు ఒక్కసారి చూడు బండి ఎట్లయిపోయింది. అంటే ఒక 3 రోజులు ఇంటికాడ బండి లేకపోతే దాని వాల్యూ అర్థమైంది నాకు. అండ్ అంటే నాకు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నేను ఫస్ట్ భయపడ్డది ఏంటంటే అసలు బండికి ఏమైంది, ఎందుకంటే నేను హోస్ట్లో లేను బండి ఎట్లా గుద్దినాము, ఎట్లా ఆగింది ఏంది అనేసి. నిజంగా చెప్తున్నా కదా, అంటే ఈ అప్గ్రేడ్ వర్షన్స్ తెలియదు కానీ నిజంగా ఈ బండి ఏదైతే స్కార్పియో ఉంది నేను చెప్తున్నా కదా, నేను ఒకసారి అన్నారు అంటే పత్తర్పోడు అని. నిజం చెప్తున్నా, ఎంత పెద్ద తాకింది, మొన్ననే తాకినాయి భయ్ అన్నీ. నా గుండెకి కూడా తాకుతున్నాయి, అవి కనిపిస్తలే ఎవరికి. అది దాకింది అని మాట్లాడుతున్నాను. నిజం చెప్తున్నాను, చాలా సేవ్ చేసింది బండి, అంతా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గైస్ నెక్స్ట్ టైం ఇట్లాంటిది ఏం మీరు కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఎవరైతే చూస్తున్నారో ఫోన్స్ యూజ్ చేయకండి, అది చాలా పెద్దగా అయిపోయింది. ఇది కట్టు కనిపిస్తుంది నాకు, ఈ కట్టు కూడా అంటే అది ఏంటంటే నా దెబ్బ
అంటే తీసేస్తే ఆరుతుంది అన్న చెప్తానే లాస్ట్ 2-3 డేస్ ఇంకా జల్ది ఆరిపోయిందా 2-3 డేస్ కొంతమందికి అయితే కాదు అది కనిపిస్తుంది మచ్చలా కనిపిస్తుంది అది కనిపిస్తుంది క్లియర్ గా. యా ఇగో చెప్తున్నా కదా, లైఫ్ లో మనం ఏదైనా చేసినామంటే అది ఒక మచ్చ పడిపోతుంది. సో మనకి ఈ మచ్చ చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది అన్నమాట. ఏం చేస్తాం, ఇంకేముంది, ఇంకా కార్ పని అయితే అవుతుంది, నడుస్తుంది. సో కార్ది మొత్తం క్లీన్ అయిన తర్వాత మీకైతే ఒకసారి చూస్తాము. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే అన్నకి 1% కూడా తెలియదు అసలు కార్కి ఏమవుతుంది ఏంది అని. మొన్న అడిగాడు ఇంటికాడ కార్ లేదేం రా అంటే, అన్న బావ తీసుకోవేయండు, మామ తీసుకోవేయండు, ఏదో కానీ చెప్తున్నా కానీ 1 డే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్లో కూడా ఒక మాట అంటారు అంటే, ఇంట్లో కానీ అన్న కానీ ఒక మాట అంటారు అంటే మనం తప్పు చేస్తున్నామేమో అనే ఫీలింగ్లో ఉంటుంది. నేను ఎంత పెద్ద ఉన్నాయి ఉండొచ్చు, నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఏం తెలిసినా అని కూడా మనకి ఎవరైతే ఇష్టంగా చూసుకుంటారో వాళ్ళకి మనం చిన్న పిల్లలమే. సో వాళ్ళు మనం అంటారు అని ఏం బాధపడద్దు, వాళ్ళు మన మంచి కోసమే అంటారు. మొత్తం వైర్లు గీర్లు అన్నీ తెగిపోయినాయి, బయటికి వచ్చేసినాయి. అసలు బండి ఎట్లా చూసినాము, ఎట్లా అయిపోయింది ఇదంతా. ఇగో ఇది ఎట్లా అయిపోయింది చూడు ఒకసారి, మొత్తం ఇట్లా అయిపోయింది. సో గాయస్ ఇంకా నెక్స్ట్ బండికి ఏమేమి అయింది ఏంది, సో బండి ఎప్పుడు బయటికి వస్తుంది ఏంది అనేది మనం ఒకసారి చూపిద్దాం. అంతవరకు అయితే ఈ లొల్లీలు నెక్స్ట్ మెయిన్గా చెప్తున్నా, ఈ ఖుషి, దివ్య, ఈ రమేష్ ఎవరైనా ఉండని మా దాంట్లో నాకు పర్టికులర్గా కొట్లాటలు చేసుకోవాలని ఎవరితో ఉండదు. నేను సతాయిస్తా, వాళ్ళు కూడా నన్ను అదే వేళ సతాయించాలన్నట్టే ఉంటుంది. నాకు ఎటు మాట్లాడినా బండి మీద పోతున్నాయి కళ్ళని. సో ఇదైతే క్రాష్ గార్డ్ అయితే వేసేసి వస్తుంది, బండి ముంగడైతే సెట్ చేసినారు. నెక్స్ట్ లోపల ఏమైంది ఏంటి అనేది తెలియదు. ఒకసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళది కూడా ఏముంది ఒకటేసారి స్టార్ట్ చేసుకొని నేను ఇంకా మళ్ళీ ఈ ఆ జోన్లలో పాత మళ్ళీ చేసిన తప్పులైతే నేను చేయదలుచుకోలేను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను సావును చూసి వచ్చేసిన. బెడ్ మీద వండుకుంటున్నా కదా, పండుకున్నప్పుడు అలా అనిపించింది అసలు నేను ఎందుకు స్ట్రెస్ ఫీల్ కావాలా, నేను బండి నడిపేటప్పుడు ఎందుకు వీడియోలో మాట్లాడాలా, అసలు ఏంది వాళ్ళు ఎవరేమన్నా కానీ ఎవరేమన్నా కానీ నాకు సంబంధం లేదు. ఇప్పటి నుంచి నా లైఫ్ నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను వాళ్ళ కోసమే ముందుకు వచ్చిన, నాకు ఇది అయింది అంటే దేవుడు ఒక లెసన్ చూపించింది నీకు. ఫస్ట్ నువ్వు చూసుకోరా, తర్వాత పక్కన ఉంది. ఫస్ట్ మనం మంచిగా ఉన్నాకనే పక్కన వాళ్ళకి చెప్పాలా. ఇట్లే నేను తప్పు చేసిన, సో ఏమున్నా అని కూడా ఫస్ట్ అయితే బండి ఇంపార్టెంట్. నాకు బండి చేసుకున్నాక అన్నదాకా స్టోరీ పోకుండా ఇది కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నా. సో అన్న అయితే ఇప్పుడు బండికి అయితే అంటే మొత్తం చూసుకుంటుంది అన్ననే. సో అసలు ఎట్లా వచ్చింది బండి ఏంది అసలు ఏమైంది అనేది అన్ననే చెప్తాడు. भैया उस दिन कैसा हुआ, रात में कैसा आया गाड़ी, क्या है? साहब जो है ना फ़ोन पे बात करते करते रेकलेस ड्राइविंग करते करते लेके आके जो है ना ब्रेक मारे, लेकिन बहुत गाड़ी करीब आ गई थी, इस वजह से जाके गाड़ी इम्पैक्ट लॉरी को लग गया. क्रश गार्ड डैमेज हो गया, पेंट डैमेज हो गया, ग्रिल डैमेज हो गया और हेडलाइट्स भी डैमेज हो गए थे. क्रश गार्ड नया डाले, पेंट हमारे पास साहब जो बाहर से मंगाए थे, थोड़ा स्पेयर में था, पेंट ओरिजिनल बाहर का है, इस वजह से जो है ना फिर पेंट मार के रखे. ग्रिल और हेडलाइट सेकेंड हैंड डाले और थोड़ा बम्पर रिपेयर कराए, ब्रेक का काम पूरा करे. ठीक है, ब्रेक के पीछे के लाइनर डाले क्योंकि साहब जो है ना हैंड ब्रेक खींचना भूल गए, इसमें थोड़ा इम्पैक्ट ज़्यादा हो गया था. इसलिए ज़रा गाड़ी चलाते वक्त आप लोग ख्याल कीजिए, फ़ोन पे मत बात कीजिए. अगर इन केस उतनी इमरजेंसी भी है, ईयरफोन पे रख के फ़ोन जो है ना आइज आपके रोड पे रखिए. आप साहब जिस तरीके से फ़ोन पे बात करते करते कंसंट्रेशन गायब कर दिए थे, वो ज़रा ख्याल कर लीजिए. ये बड़ी गाड़ी है, स्लो थे, बच गए. You have to be very careful. There's somebody waiting for you at your home, so be careful. చూసినట్టయితే అన్న అందరికీ చెప్పిండు ఏంటి అంటే ఈ ఫోన్ యూజ్ చేసుకుంటా నడిపే కానీ అంటే యాక్చువల్లీ అన్న కూడా ఫస్ట్ అన్నాడు అంటే నన్ను అన్నాడు అట్లా ఎట్లా నడిపినావు నువ్వు బండి అని చెప్పేసి. సో గైస్ నిజం చెప్తున్నా కదా, బండికి అయితే సివియర్ డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్లో నుంచి బండి అయితే రానికి మనకి ఇంకో 2-3 డేస్ పడుతుంది. సో నాకు ఆగలేక అంటే ఎక్కడుంది బండి ఏంటనేది జల్దీ మనల్ని అంటే మనం లాస్ట్ 3 డేస్ నుంచి మనకి నీకు తెలిసిన షాప్ ఉండొచ్చు. సో అందుకే మనం 3 డేస్ నుంచి ఏం పేమెంట్ కూడా చేయలేదు, బండి వరకు అయితే స్టార్ట్ చేసి అది అయితేనే ఉంది. సో గాయస్ మీకు కూడా చెప్తున్నాను, కొంచెం స్పీడ్ అయితే పోకండి. అండ్ మన టైం అయితే అస్సలు బాగాలేదు, నాదైతే ఇంకా అస్సలే బాగాలేదు. సో అన్ని సిచ్యువేషన్స్లలో గలీజ్ అయిపోతుంది నాది. సో మెకానిక్తోనే మాట్లాడిపించినాము అన్నతోనే.
సో అన్ననే కొంచెం చీఫ్ మెకానిక్ అన్నమాట ఇక్కడ మన బండి పర్సనల్గా చేస్తుండు. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి తెలియదు మనం ఇక్కడ యూట్యూబర్స్ అని, అంటే కొంతమంది ఉంటారు కదా వీళ్ళదే షాప్ ఏమో అదే, ఇక్కడ జీరో నాలెడ్జ్ అసలు మన ఛానల్ చూడడం కానీ వీళ్ళ వర్క్స్లోనే ఉంటారు. సో వీళ్ళకి ఏం తెలియదు. నేనే చెప్పినా ఒకసారి మీరు బండికి ఏమైంది ఒకసారి మీ మాటల నుంచి చెప్తానే కొంతమందికి ఎవరైతే నమ్ముతలేరు వాళ్ళు నమ్ముతలేరు అని చెప్పిన. సో అట్లయితే అయింది. సో మనం జల్దీ అయితే బండి బాగు చేయించుకొని ఇంకో 2-3 డేస్లో బండి అయితే వస్తుంది అంటారు బయటికి. సో చూద్దాము. సో గాయ్స్ ఎట్లా అంటే చేసింది లేదు, చేయించుకుంది లేదు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని టైం ఖర్చు పెట్టుకొని టైం ఖర్చు అంటే ఆ ఖర్చు అనుకో, ఇక టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్. అందుకే మనం కొంచెం మన కోపం అన్నీ కంట్రోల్ చేసుకుంటలే అన్నీ సెట్ అయిపోతాయి. సో ఎట్లా అంటే మనము మెయిన్గా బండిని ఎవరైనా బండిలానే చూసుకోవాలి. సో నేనే కొంచెం దాన్ని ఎట్లా అంటే చలో పెద్ద బండి కదా ఏం కాదు కదా అనుకుంటున్నాం, కానీ మనం మంచిగా ఉన్నామని కూడా ముంగటోళ్ళు కరెక్ట్ ఉండరు. సో ఈరోజు నాకు అదే అయింది. సో మీరు కూడా జాగ్రత్త, 10 సార్లు జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆల్మోస్ట్ నా డెత్ చూసి వచ్చిన హాస్పిటల్లో వండుకున్నా. అసలు నేను కళ్ళు మూసిన కళ్ళు మళ్ళీ తెరిచినా అంటే అసలు లక్ అనుకోవాలా. చిన్నగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ దెబ్బ తాకింది కాబట్టి కొంచెం నెత్తికి అదైపోయేసి నేను అన్కాన్షియస్ అయినా, అంతేగాని అయ్యా నేను మళ్ళీ కళ్ళు తెరుస్తానైతే అనుకోలేదు. ఎందుకంటే నేను సడన్గా భయం అయిపోయింది నాకు. ఒక సెకండ్ ఇటు మాట్లాడుతూ ఇటు చూసేసరికి ఇంతనే డిస్టెన్స్లో ఉండే, చాలా దగ్గర ఉండే. అప్పటికి నేను బ్రేక్ కొట్టేసిన, అంటే ఆ విండోస్ అన్నీ పైకి ఉండే కాబట్టి నాకు సౌండ్ కూడా ఎక్కువ వినిపించలేదు. నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా, బ్రేక్ కొట్టేసిన ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయింది. సో ఆయన కూడా అదే చెప్తుండు, అంటే బండి వచ్చిన మోడ్ కూడా డిఫరెంట్ ఉండే అని. సో అప్పటికి మనకి ఏం పేమెంట్ చేయకముందు కూడా బండి మనకి అయితే స్టార్ట్ చేసి ఇంత చేసినారు. సో థ్యాంక్ యూ చెప్పాలి అంకుల్ వాళ్ళకైతే. సో గాయ్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైంకి ఇవన్నీ మిస్టేక్స్ కావు. అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ చూస్తూ దేనికైతే ఫెడప్ అవుతున్నారు, కమెంట్ చూస్తున్నా నేను వాళ్ళొద్దు వీళ్ళొద్దు ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తున్నా నేను. నెక్స్ట్ దాంట్లో వీళ్ళని ఇంకా వాళ్ళు ఉండాలా నేను ఉండాలా అనేది క్లోజ్ చేసుకుంటాను. అసలు ఏం ఉపయోగం ఉందని వచ్చి కూర్చుంటున్నావు ఎప్పుడు? అసలు ఏంది అంటే నార్మల్గా వచ్చినావు మాట్లాడుతున్నావు, అసలు ఏం కావాలి రమేష్ నీకు? ఏంది ఎప్పుడు ఏం మాట్లాడకపోతే ఎందుకు వచ్చినావు ఇంత దూరం? వద్దు అంటున్నా బండి మీద. ఏమైనా పనులు ఉంటే చేసుకో, నా చుట్టూ తిరిగి నాతో ఉంటున్నావు అంటే నాకు మంచి అది రాదు కదా ఇంప్రెషన్. ఉన్న ఇంప్రెషన్ తొప్పిన తర్వాత ఇంకేటికైనా వస్తుంది. చేయనీకి వస్తారు అంతే. టైం పాస్ చేయనీకి అయితే టైం పాస్ చేయనీకి ఎన్నో తిరుగుతాం. నీకేమైనా పని ఉందా? నిన్న అనాలా మంచిగా వచ్చి నాకు ఎందుకు నేను మంచిగా రిలీఫ్గా ఉన్నా, మంచిగా పీస్ఫుల్గా వస్తుండే, ఇక్కడ పని చేయించుకుంటుండే కదా. ఓరోనో పిలుచుడు డిస్టర్బ్. అసలు నువ్వు వచ్చింది ఎందుకు? ఒక మాట ఎందుకు వచ్చినావు? కార్ కి ఇట్లా అయింది 3 రోజుల నుంచి కార్ గురించి అడిగిండా 3 రోజులు? ఏమన్నా ఫోన్ చేసినా పొద్దున చేసినా సాయంత్రం చేసినా చూపిస్తారా నేను ఫోన్ చేసింది కార్ కి 3 రోజుల నుంచి అడిగిండా కార్ ఎట్లుందిరా, మరి కార్ ఏడుంది గుద్దిండా ఏందని? ట్యాంక్ బండ్ ఇచ్చినావు అంటే ట్యాంక్ బండ్ దగ్గర అంట. ఇది ట్యాంక్ బండ్ ఆర్టీసీ క్రాస్ ఏంది ఆర్టీసీ క్రాస్ ఏడుంది? దోమలు కూడా ఆర్టీసీ పక్కకంటే ఆర్టీసీ క్రాస్ ఆర్టీసీ క్రాస్ అని చెప్పి దోమలు కూడా మరి ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు? ఎప్పుడు నన్ను ఎందుకు సతాయిస్తున్నావు? నీకేం కావాలా? నేను వద్దు అని చెప్తానే ఉన్నా, వద్దు అని చెప్పినా కూడా వెనకాల వచ్చాడు. సరే ఇడు ఉన్నాం లోపల వచ్చి బండి అన్న వచ్చిండు 1 నిమిషం చూసిండే వెళ్ళిపోయింది అంతే. అంటే వెనక బాయ్ మనం చూడలే, వెనక పోయి బండి చూసిన వాళ్ళే వెనక మొత్తం 3 రోజులు చేంజ్ చేస్తుండు. నేను హాస్పిటల్ ఉన్నప్పుడు మరి బండి మీద కాన్సన్ట్రేట్ చేయాలి కదా. ఈయన అంటున్నా బాయ్ మా ఎల్లుండి పోతున్నా, నువ్వు కూడా అప్పుడే రా అని చెప్పేసి అంటే ఎవడైనా ఉంటే ఫస్ట్ బండి ఎట్లుంది సరే హాస్పిటల్ ఉండు, బండి అయినా చూసుకుందాం మనం నడని. బండి దగ్గరకు వచ్చినా ఆనందంగా ఉంటుండే. 3 రోజుల నుంచి అరే బండి కూడా ముఖ్యమే మనిషి ఉంటుంది కదా బండి వచ్చేది. నేను లేకపోతే రారా? నేను లేకపోతే కాదు, ఆయన చెప్పిండు బాయ్ మీ ఇద్దరు ఒకసారి పోతాం అంటే అప్పుడే అన్నదాన కొట్లేసి బండిని తీసుకొచ్చిండు. ఆ రోజు రాత్రి వచ్చిండు, ఆ టోయింగ్ వ్యాన్ లో తీసుకొచ్చారు బండి, ఈడు వేసిర్రు. ఓకే ఆయన చూసుకుంటుండు. మరి బండికి ఒక మంచి చెడు ఎప్పటికి ఉండాలి కూడా. నాతో ఉంటుండు లోక్షిత్. మరి సరే లోక్షిత్ మరి బండి అన్న ఏడు అంటే అద్దుబాయ్ నేను తర్వాత హర్షబాయ్ పోయేటప్పుడు అన్నది నాకు తప్పలేదు. అంటే ఇప్పుడు హర్షబాయ్ ఒక 5-6 రోజులు ఇవ్వడు.
ఈయనే ఉండని బండి ఈయనే సావని బండి. కొన్ని ఎవరైనా అడుగుతారు, అందుకే నేను రాలేదు. సరే నేను ఎప్పుడైనా నా బండిలా చూస్తానా మీ బండిలా కూడా చూసుకురా. మరి అందరి బండి అన్నప్పుడు రావాలి ఒకసారి చూసుకోవాలి బండికి ఏమైందని. అన్నాడు నువ్వు పోతే నీకు తెలియదు అడ్రస్ అని చెప్తున్నా ఆయన. వదిలేసే ఇంకో సరే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ క్యాన్సర్. నాకు ఖుషి ఉండాలా, దివ్య ఉండాలా, నువ్వు ఉండాలా, ప్రతి ఒక్కరు. అసలు ఇది ఏడికేం స్టార్ట్ అయింది, ఎందుకు ఎండ్ అయింది, దీంట్లో వీళ్ళకి ఎందుకు ఏం కాలే, నాకు ఒక్కరికి ఎందుకు ఏమైంది అనేది నేను మాట్లాడాలా. వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళు ఏడ్చుకుంటా కొట్టుకుంటా ఉరుక్కుంటా ఇది కాదు. నాతో నించొని మాట్లాడమను, మాటకి మాట ఆన్సర్ ఇమ్మను, అప్పుడు తెలుస్తుంది. పెట్టే రేపు మాట్లాడదాం ఇలా.